రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డిఆర్డీఏ పీడీ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో వివోఏలు ముట్టడించారు. ఈ సందర్భంగా కనీస వేతనం 26,000 చెల్లించాలని, నేరుగా వివోఏల ఖాతాలో వేతనాలను జమ చేయాలని, రాజకీయ అధికారుల వేధింపులు అరికట్టాలని, 3 ఏళ్ల కాల పరిమితి సర్కిల్ను తక్షణం రద్దు చేయాలని, కాజులూరు, కాకినాడ రూరల్లో మండలాల్లో అక్రమంగా తొలగించిన 17 మందిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని వివోఏలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘ నాయకురాలు కె గంగాభవాని, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ గత 4 ఏళ్లలో అనేకసార్లు పీడీ కార్యాలయంలో వివోఏల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతోనే పీడీ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయ కారణాలతో కాజులూరులో 7గురిని, కాకినాడ రూరల్లో 10 మందిని అక్రమంగా తొలగించారన్నారు. ఇచ్చే 8,000 వేతనం సైతం నెలల తరబడి బకాయి పడుతున్నారని, అది కూడా నేరుగా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో వివోఏల పాత్ర కీలకమైందని, స్త్రీనిధి విజయవంతం అవడంలో వారి కృషిని ప్రభుత్వం గుర్తించడం లేదని వాపోయారు. సమస్యలను జిల్లా ప్రతినిధులు పట్టించుకోకపోతే ఇదే పీడీ కార్యాలయం వద్ద 6వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మేరీ, సిఐటియు జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, దుమ్ముల మేరీ, సాధనాల పద్మ, కె ఈశ్వరీబాయ్, ఎం రామలక్ష్మి, కె సత్యవేణి, ఎన్ దేవి తదితరులు నాయకత్వం వహించారు. పేరు కందా గంగాభవాని అండి. నేను వివోఏగా పనిచేస్తున్నాను. మా వివోఏల ప్రధాన సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా మా వివోఏలందరికీ కూడా వేతనం 8,000 అయితే మంజూరైంది తప్ప అది నేరుగా మా అకౌంట్లకు రావటం లేదండి. ఆ వేతనం ఏదైతే ఇస్తానన్నారో వేతనం నేరుగా మా పర్సనల్ అకౌంట్లకు ఇచ్చుంటే మేము చాలా ఆనందపడతాం. తర్వాత వేతనాలు కూడా రెగ్యులర్గా రావట్లేదు. 4 నెలలు ఆగిన తర్వాత 2 నెలలు వేతనం పడుతుంది, మిగిలిన 2 నెలలు కూడా బకాయిల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అదనపు పనులు కూడా మేము చేస్తున్నామండి. వాలంటీర్ వారు అది చేస్తున్నారని చెప్పుకున్నటువంటి చేయూత, జగనన్న తోడు, ఈ కార్యక్రమాలు పాలవెల్లువ, ముఖ్యంగా పాలవెల్లువ కార్యక్రమంలో జరిగేది ఏంటంటే వివోఏ ఇంటింటికి వెళ్ళి పాలవెల్లువ కేంద్రానికే వేయాలి, అమలు కేంద్రానికే వేయాలని చెప్పి వేధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే అంగన్వాడీ సెంటర్లు మమ్మల్ని తీసి మమ్మల్ని భోజనాలు వండి పెట్టమనడం కూడా జరుగుతుంది. ఇలాంటి పనులన్నింటికి కూడా మమ్మల్ని వాడుతున్నారు. మాకు ఒక లాగిన్ ఉండదండి. సీసీ లాగిన్లో మేము వర్క్ చేస్తామన్నమాట అండి. ఇప్పుడు ఈరోజు ఆసరా తమ్ముడు వేయించామంటే అది సీసీ లాగిన్. ఆ లాగిన్లో చేసి పని కూడా మేము లేటుగా చేస్తే మమ్మల్ని ఉద్యోగాల్లో తీసేస్తామని బెదిరిస్తున్నారు. రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి, అధికార వేధింపులు అంతకంటే ఎక్కువైపోతున్నాయండి. ఈరోజు శ్రీనిధి మంచి లాభాల్లో ఉన్నదంటే వివోఏ కష్టార్జితం అనే గుర్తించాలి. కానీ ఎక్కడన్నా ఏదన్నా ఫ్రాడ్ జరిగితే అది వివోఏ వల్లే జరుగుతుందని చెప్పి కొంతమంది వివోఏలు తొలగించడం జరుగుతుంది. నిశ్చయంగా ఏంటంటే ముఖ్యంగా తొలగించిన వివోఏలు కాజులూరు మండలంలో ఒక 7గురు, కాకినాడ రూరల్ మండలంలో 10 మంది ఉన్నారండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోమని, మా వేతనాన్ని కనీస వేతనం ఏదైతే ఉందో ఆ వేతనానికి మార్చమని, 8,000 రూపాయలతో ఈ రోజు ఉన్నటువంటి ఖర్చులు, అదనపు ఖర్చులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి, పాలు నీళ్ళు అన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నది. అలాంటప్పుడు మనం 8,000తో ఎలా బతకగలం సార్? కనీస వేతనం మాకు అమలు చేయమని 26,000 నేరుగా వివోఏ అకౌంట్లోకి రావాలని కోరడం జరుగుతుంది. తర్వాత తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే 1,00,000 రూపాయల వరకు కూడా పెండింగ్ ఉండిపోయినాయండి వేతనాలు. అవి కూడా ఇప్పటికీ మంజూరు చేయలేదు. అవి ఎక్కడున్నాయన్నది మాకు తెలియదు, అడిగితే వస్తాయని చెప్తున్నారు. ఆ పెండింగ్ వేతనాలు కూడా వెంటనే విడుదల చేయమని, తర్వాత కాల పరిమితి సర్క్యులర్ అది మాకు మెడ మీద కత్తిలా ఉందండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాల పరిమితి అన్నది మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయమని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చి మేము కూర్చోడానికి ముందే మేము పీడీ గారికి నోటీస్ ఇచ్చామండి. ఈరోజు మా సమస్యల మీద మీతో మాట్లాడడానికి వస్తాం మేడం అని. కానీ మా దురదృష్టం ఏంటంటే పీడీ గారు అక్కడ ఉండిపోవడం, పీడీ గారు
విధంగానే ఉంటుంది. దయచేసి మా యొక్క డిమాండ్స్ని పరిష్కారం చేయాలి. ఆ తర్వాత 60 సంవత్సరాలు వచ్చేసిన వివోఏకి జీతం ఆపేమని చెప్పారండి. వీళ్ళ జీతం ఇవ్వకముందు 65 సంవత్సరాలు ఉన్న వివోఏతో కూడా పని చేయించుకున్నారు. ఈవేళ 8,000 జీతం ఇస్తున్నారు కాబట్టి ఆ వివోఏ వయసుని కొలమానం చేస్తున్నారు. ఈవేళ మేమందరం కూడా 60 సంవత్సరాలు మాకు కూడా వస్తుందండి. 62 సంవత్సరాలకి ఆ యొక్క కాల పరిమితులు పెంచమని అడుగుతున్నాం. మా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేసే వరకు, తొలగించిన వారి విధుల్లో తీసుకునే వరకు ఇదే ప్రాజెక్టు దగ్గర, ఇక్కడే ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వివోఎల్ సంఘం తరఫున ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తొలగించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. వేతనం కేవలం 8,000 రూపాయలు, 26,000 రూపాయలకి పెంచాలని చెప్పి కోరుతున్నారు. కాలపరిమితి జీవో అని చెప్పి వచ్చింది. ఆ కాలపరిమితి జీవో ద్వారా ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇస్తారు. ఇది అన్యాయం. ఇది ఎక్కడా లేదు, ఏ దేశంలోనూ లేదు, ఇది ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు. అందుకని ఈ ప్రధానమైన 3 డిమాండ్లు పెట్టాలంటే తక్షణం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పుకోవాలి. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి వస్తే మేడం గారు ఇంటికి రాకుండా వేరే చోటుకి వెళ్ళారు. ఇది అన్యాయం. ఇది ఇప్పుడు మేడం గారు తక్షణం రావాలని కోరుతాం. మేడం గారు ఎప్పుడు వచ్చి హామీ ఇస్తే అప్పటికే ఇది ముగిస్తాం, అంతవరకు ఇది ముగించు. ఇదివరకే 3 నెలల క్రితం ఒకసారి వచ్చాం, అప్పుడు కూడా ఇలా కూర్చున్నాం, అప్పుడు కూడా పరిష్కారం చేస్తామన్నారు. పరిష్కారం చేసింది లేదు. ఈ ఇష్యూ మీద ఇప్పటికీ 25 సార్లు గెలిచాం. ఇంకా ఎన్నిసార్లు గెలుస్తాం? ఇంక మళ్ళా రాలేము. ఇప్పుడు ఇక్కడ కదలలేము. వచ్చి పరిష్కారం చేస్తే కదులుతాం, లేదంటే ఇక్కడ ఉంటాం. ఇంకంటే ఇంకో మార్గం.